అవునన్నయ్య, తనకి చాలా ధైర్యం ఉంది. ముఖ్యంగా తన మీద తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. సీతకి ఆ నమ్మకం, ధైర్యం ఉన్నాయి కాబట్టే ఆ ఇంట్లో ఉండగలుగుతోంది. ఇప్పుడు మీ రూపంలో సీతకి ఓ తోడు దొరికింది. సీతకి నేను తోడు కాదు వదినా, నాకే సీత తోడు. అనయ్య, ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఇక నుంచి ఈ నంబర్తోనే ఫోన్ చేస్తాను. ఉంటాను. సరేమ్మా. ఇప్పుడు నేను విన్నదాన్ని బట్టి ఏం తెలియలేదు. టీచర్ ఎప్పట్లా మా అమ్మా నాన్నలతో అన్నా వదినా అని పిలిచింది. అటు అమ్మా నాన్న కూడా ఏం చెప్పలేదు. సీత సొంతంగా సంపాదిస్తూ ఆ ఇంట్లో అందరికీ గిఫ్ట్లు, మేనత్తకి ఫోన్ కూడా కొనిచ్చింది అంటే చాలా సంతోషంగా ఉందండి. సీతకి సుమత అండ దొరికింది. సుమతికే మనమేం చెయ్యలేకపోతున్నాం. మనం ఏం చేయాలన్నా సుమతి గురించి అందరికీ నిజం తెలియాలి కదండి. నిజాన్ని ఎలాగైనా తెలుసుకుంటాను. ఇలా ప్రతిరోజు టీచర్ మాట్లాడే కాల్స్ అన్నీ వింటాను. ఏదో ఒక రోజు నా అనుమానం నిజం కావచ్చు. అప్పటి వరకు కాల్ రికార్డింగ్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. సీత సంపాదిస్తున్నందుకు మనకే ఇంత ఆనందంగా ఉందంటే అక్కడ రామ్ ఇంకెంత ఆనందపడిపోతున్నాడు. మరే రామ్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. సీత అందరికీ గిఫ్ట్లు ఇచ్చి నాకే ఎందుకు ఇవ్వలేదు? మర్చిపోయిందా, లేక మరింకేదైనా కారణం ఉందా? పాలు తీసుకో మామా. నాకేం వద్దు. నువ్వు రోజు తాగుతావుగా. ఈరోజు నాకు నీ మీద కోపంగా ఉంది. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. నేను కృష్ణుణ్ణి కాదు, రామ్ని. రాముడు మంచి బాలుడు కదా, నా మీద కోపడొచ్చా? మరి నువ్వు అందరికీ గిఫ్ట్లు ఇచ్చి నాకివ్వకుండా ఉండొచ్చా? అదా నీ కోపం? అవును, అందుకే నేను అలిగాను. అందరికీ ఇచ్చి నా మామకి ఇవ్వకుండా ఉంటానా? మొదటి గిఫ్ట్ నీకే కొన్నాను మామా. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. బ్రేస్లెట్. అవును, అందులో ఏమని రాసుందో చూడు. RS అంటే? ఆర్ అంటే రామ్, ఎస్ అంటే సీత. రామ్ సీత. మనిద్దరి పేర్లు కలిసొచ్చేలా వాటిని వేయించాను. ఈ అక్షరాల్లా మనం ఎప్పుడు కలిసి ఉండాలి మామా. దీన్ని చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తుకు రావాలి. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అందరి ముందు ఇచ్చుండొచ్చు కదా, నీ గౌరవం ఇంకా పెరుగుండేది. ఇది నేను నీకు గౌరవం కోసం ఇవ్వలేదు మామా, ప్రేమతో ఇస్తున్నాను. ఆ ప్రేమ మన మధ్య ఉండాలని, మనం మాత్రమే ఉన్నప్పుడు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సీత. కానీ బ్రేస్లెట్ ఎందుకు? సింపుల్గా ఏదైనా ఇచ్చుండొచ్చు కదా. అందుకు కూడా ఒక కారణం ఉంది. మా సుమతి అత్తమ్మ అంటే మీ అమ్మ, మీ నాన్నగారికి ఇలాంటి బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇచ్చింది. అది గుర్తొచ్చి నీకిది ఇచ్చాను. ఎలా ఉంది మామా? మాటల్లో చెప్పలేనంత బాగుంది. మీ మేనత్త రూట్లోనే నువ్వు వెళ్తున్నావు అన్నమాట. అవును, నా దారి
నా మేనత్త దారి. కానీ మా అమ్మ మా నాన్నకు మాకు దూరమైంది సీత. నేను నీకలా దూరం కాను మామా. మన మధ్య మరో మనిషిని రానివ్వను. ఏయ్, నేనేదో తమాషా కన్నాను, నువ్వు అంత ఫీల్ అవ్వకు. తమాషా కూడా మన మధ్య దూరం రాకూడదు మామా. ఎప్పటికీ రాదు, నేను నీకు మాటిస్తున్నాను. ఒట్టి మాటేనా? నాకు రొటీన్ గిఫ్ట్ ఏమీ లేదా? అది రొటీన్ కాదు, రిటర్న్ గిఫ్ట్. అదే లేదా? ఎందుకు లేదు? ఈసారి కేఎంఆర్ గ్రూప్ షేర్స్ బాగా పెరిగాయి జనా. ముఖర్జీ గారి ప్రాజెక్ట్ చేస్తే మన షేర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సీత పుణ్యమా అని మనం ఆ ప్రాజెక్ట్ చేసినట్టే. ఇందులో నీ పాపం కూడా ఉంది కదా. అనవసరంగా అగ్రిమెంట్లో సుమతి సంతకం గురించి చెప్పావు. నా కోసం ఏమైనా చెప్పానా జనా? అలా అయినా సుమతి వస్తుందేమో అని చెప్పాను. సుమతి రాలేదు కానీ నీకు చెడ్డ పేరు వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. రండి మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? మీరు ఈ మధ్య ఆఫీస్కి రావటం లేదు కదా సార్. ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, మీ సంతకాలు కావాలి. కొన్ని పర్సనల్ పనుల వల్ల ఆఫీస్కి రాలేకపోయాము. కూర్చోండి మూర్తి గారు. పర్వాలేదు మేడం. సీత, కాఫీ తీసుకురా. తెస్తున్నానత్తయ్య. ఆఫీస్ పనులు బాగా జరుగుతున్నాయా మూర్తి గారు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఆఫీసులో ఏ సమస్య లేదు సార్. మీ దయ వల్ల మా ఫ్యామిలీ కూడా బాగుంది. ఇందులో మా దయ ఏముంది మూర్తి గారు? మీరు కష్టపడి వర్క్ చేస్తున్నారు. అంటే ఈరోజు నేను నా ఫ్యామిలీ ఆనందంగా ఉండడానికి కారణం సుమతి మేడం గారే కదా మేడం. కాఫీ తీసుకోండి. మీకు మా సుమతి అత్తమ్మ తెలుసా మూర్తి గారు? బాగా తెలుసమ్మా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు సుమతి మేడం నా గురించి మీ మావి గారితో చెప్పి మీ కంపెనీలో జాబ్ ఇప్పించారు. మా కుటుంబం అంతా ఆ దేవతకు రుణపడి ఉన్నాం. మీకు చిన్న ఉద్యోగం ఇప్పించినందుకే మా అత్తమ్మను దేవత అని పొగుడుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్లకు జీవితాన్నే ఇచ్చినా మా అత్తమ్మను మెచ్చుకోరు, చేసిన మేలు మర్చిపోయే కృతజ్ఞులు వాళ్ళు. నేనెప్పుడైనా ఆఫీసులో లంచ్ అవర్లో చిన్న కునుకు తీస్తే సుమతి మేడం సున్నితంగా మందలించేవారమ్మా. ఆ తర్వాత నేను కునుకు తీయడం ఆపేసిన అదే విషయం చెప్పి నన్ను ఆట పట్టించేవారు. మీరు కునుకే తెస్తున్నారు, కొంతమంది అయితే మొద్దు నిద్రపోతున్నారు. వాళ్ళని నిద్ర లేపడానికైనా మా సుమతి అత్తమ్మ రావాలి. సంతకాలు అయ్యాయా జనా? అయిపోయాయి మహా. ఇంకెప్పుడు సంతకాల కోసం ఇంటికి రాకండి మూర్తి గారు. మేమే ఆఫీస్కి వస్తాం. అలాగే మేడం. వస్తాను సార్. మంచిది. వస్తాను మేడం. మంచిది. ఏం మూర్తి గారు, ఎలా ఉన్నారు? మీ భార్య పిల్లలు బాగున్నారా మూర్తి గారు? పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెటిల్ అయ్యారా? అమ్మాయి పెళ్లి చేస్తారా? ఆఫీసులో బాగానే పనిచేస్తున్నారా, లేక ఇంకా పని టైంలో నిద్రపోతున్నారా? మీరెవరమ్మా? నా గురించి అంతా తెలిసినట్లుగా అచ్చం మా సుమతి మేడం గారిలా మాట్లాడుతున్నారు. నేను మీకు తెలుసా? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదే. సుమతి మేడం నన్ను అలా ఆట పట్టించినట్టు మీకెలా తెలుసు? తొందరపడి అలవాట్లు పొరపాటుగా నోరు జారని ఇప్పుడు ఎలా? చెప్పండమ్మా, మీరెవరు?
మీకు మా సుమతి మేడంకి ఏంటి సంబంధం? మా ఆఫీస్ విషయాలు మీకెలా తెలుసు? ఆ, మీరు లింగమూర్తి గారు కదా? కాదమ్మా, నా పేరు గురుమూర్తి. ఓ సారీ అండి, నాకు తెలిసిన ఒక ఆయన మీలాగే ఉండేవారు, అందుకే అలా అన్నాను. ఏమనుకోతే. మీరెవరమ్మా? నా పేరు విద్యాదేవి, డాన్స్ టీచర్ని. ఈ ఇంట్లో ఉండే సీతకు డాన్స్ నేర్పించడానికి వచ్చాను. మీరు మాట్లాడుతుంటే అచ్చమ్మా సుమతి మేడం మాట్లాడుతున్నట్టే ఉందమ్మా. ఆ సుమతెవరో నాకు తెలీదు. ఆవిడకు నాకు ఏ సంబంధం లేదు. సుమతి మేడం దూరమయ్యి ఎన్నో సంవత్సరాలయ్యింది. సుమతి మేడం తిరిగొచ్చినట్లుంది, కానీ ఈవిడ సుమతి మేడం కాదు. ఏమిటో ఈ విచిత్రం. ఏంటి మహా నువ్వు చెప్పేది? ఆ విద్యాదేవి ఖచ్చితంగా సుమతి అని నాకు అనిపిస్తోంది. దానికి ప్రూఫ్ ఏంటి? తను సుమతి అనడానికి ఇందాక జరిగిందే సాక్ష్యం. మన మేనేజర్ మూర్తి గురించి ఈ విద్యాదేవికి తెలిసే అవకాశమే లేదు. కానీ మూర్తిని సుమతిలా పలకరించింది. ఆఫీసులో కునుకు తీసే మూర్తి అలవాటుని గుర్తు చేసింది. తను సుమతి కాకపోతే అంత ఖచ్చితంగా ఎలా మాట్లాడుతుంది? మూర్తి గారు ఆఫీసులో నిద్రపోతారన్న విషయం రోజూ ఆఫీస్కొచ్చే నాకే తెలీదు. ఏ రోజు మన ఆఫీస్ మొహం కూడా చూడని ఈవిడికెలా తెలిసింది? అక్కడే నాకు డౌట్ వస్తోంది. అదే విషయం మూర్తి గారు అడిగితే తనకి ఎవరో లింగమూర్తి అనే మనిషి తెలుసని, అతను కూడా ఈ మూర్తి గారిలా ఆఫీసులో నిద్రపోతుంటారు అని ఏదో కవర్ చేసింది. మహా, ఈ గురుమూర్తిలో ఆ లింగమూర్తిలో మూర్తి కామన్గా ఉండటం, ఇద్దరూ ఆఫీస్ అవర్స్లో నిద్రపోవటం అంతా కోయిన్సిడెంట్గా ఉంది కదా మహా? ఇది యాదృచ్ఛికం కాదర్చన. విద్యాదేవిలా సుమతి మన దగ్గర దాస్తున్న అబద్ధం. అసలు నిజమేంటో ఇప్పుడే బయటికి లాగి ఈ నకిలీ టీచర్ గుట్టు రట్టు చేస్తాను. ఏం చేస్తావు మహా? ఎలా నిజం తెలుస్తుంది? నా మనిషితో ఒక పని చేయిస్తాను. హలో, చెప్పండి మేడం. ఓ ముఖ్యమైన పని చేయాలి. నేను నీకు ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను. నువ్వు ఆ నెంబర్కి కాల్ చేసి నేను చెప్పినట్టుగా మాట్లాడు. ఓకే మేడం. ఓకే మేడం, ఇప్పుడే చేస్తాను. నెంబర్ పంపించండి. ఓకే. నువ్వు సూపర్ మహా. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆ టీచర్ గురించి ఈరోజు అంతా తెలిసిపోతుంది. తెలియాలర్చన, లేదంటే సుమతి ఇలాగే మనతో దాగుడు మూతలాట ఆడుతుంది. ఉమ్, ఈ రోజుతో తన ఆట కట్టిస్తాను. ఇంట్లో ఉన్నది విద్యాదేవో సుమతో తేల్చేస్తాను. నా ఫోన్కి ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరు? నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సుమతి అని నాకు తెలుసు అంటున్నాను. ఎవరు నువ్వు? నా గురించి నీకు అనవసరం. టీచర్ గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫోన్ చేసింది ఎవరు? నువ్వు రాంగ్ నెంబర్కి కాల్ చేశావు. నేను సుమతిని కాదు, విద్యాదేవిని. ఈ అబద్ధాలు ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పు, నాకు కాదు. నేను నిజమే చెప్తున్నాను. సుమతికి నాకు ఏ సంబంధమూ లేదు. టీచర్ గారికి ఫోన్ చేసి సుమతి అత్తమ్మ గురించి అడుగుతుంది ఎవరు? నువ్వు సుమతి అని నాకు బాగా తెలుసు.
ఆ ఇంట్లో ఎందుకుంటున్నావో కూడా తెలుసు. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. నువ్వెవరు? నీ జాతకం మొత్తం తెలిసిన వాణ్ణి. నీకేం కావాలి? నాకెందుకు కాల్ చేశావు? మర్యాదగా 2 లక్షలు తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా, లేదంటే నా దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకొని నేనే మీ ఇంటికొచ్చి అందరి ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతాను. చెప్పు, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. డబ్బులతో వస్తావు కదా? వస్తున్నాను. మంచిది. నీ ఫోన్కు నా లొకేషన్ పంపిస్తాను, వెంటనే రా. టీచర్కి ఫోన్ చేసింది ఎవరు? డబ్బులు తీసుకొని టీచర్ గారు అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరుగుతుంది? బాంబ్ ఇంకా బ్లాస్ట్ అవ్వలేదేంటి మహా? ఈ పాటికి విద్యాదేవి టెన్షన్ పడుతూ కిందకి రావాలే. అదిగో వస్తోంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తనంత కంగారు పడుతుందంటే ఖచ్చితంగా సుమతక్కే మహా. చూద్దాం, ఎలాగూ కాసేపట్లో తెలిసిపోతుంది కదా. విద్యాదేవి గారు, ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదు. అంతా హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు టీచర్? చిన్న పనుంది. ఏంటో ఆ పని? పర్సనల్ పని. త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. అమ్మా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను బాబు. ఎలా వెళ్తారు? నన్ను డ్రాప్ చేయమంటారా? వదిలే బాబు, ఆటోలో వెళ్ళి వస్తాను. పర్వాలేదమ్మా, నాకు పనేమీ లేదు. సీత నీకోసం ఎదురు చూస్తోంది రామ్. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. ఏంటో టీచర్ గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది పిన్ని? ఏమో తెలీదు రామ్, మాతో కూడా చెప్పలేదు. నువ్వు పైకి వెళ్ళు రామ్, నీకోసం సీత ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అర్చన, నేను ఆ టీచర్ని ఫాలో అవుతాను. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. నేను వస్తాను మహా. వద్దు, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. ఈరోజు టీచర్ గుట్టు రట్టవడం ఖాయం. తను విద్యాదేవో లేక సుమతక్కో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. టీచర్కి ఎవరు ఫోన్ చేసుంటారు? టీచర్ అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ రికార్డింగ్ వింటే తెలిసిపోతుంది కదా. మర్యాదగా 2 లక్షలు తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా, లేదంటే నా దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకొని నేనే మీ ఇంటికొచ్చి
అందరి ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతాను. వెంటనే రా.